ఇక్కడ ఎగ్జిబిషన్ లో స్కామ్ అయితే చేస్తున్నారు. 250, 150 పర్ రైడ్ కానీ పెట్టి వీళ్ళు జస్ట్ 1 or 2 minutes లోనే దించేస్తున్నారు. నాకైతే ఇది అసలు నచ్చలేదు. చాలా మంది అయితే క్యూ లో ఉన్నారు, అందుకని వీళ్ళు ఇలా చేస్తున్నారు. బైక్ పార్క్ చేసాం కానీ హెల్మెట్ పోయినా కానీ సంబంధం లేదని చెప్పారు. మేమైతే హైదరాబాద్ లో బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ నుమాయిష్ కి అయితే వచ్చేసాం. గేట్ నెంబర్ 1 దగ్గర అయితే ఉన్నా. ఇక్కడ ఎంట్రీ ఫీజు అయితే 50 రూపీస్ పర్ పర్సన్ కి. మేమైతే ఇద్దరం వచ్చాం, ఇద్దరం ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడైతే ఎంట్రీ ఫీజు తీసుకోవడానికి ఓన్లీ క్యాష్ కట్టాలంట. మా దగ్గర అయితే హ్యాండ్ క్యాష్ అస్సలు లేదు. ఇక్కడే పక్కన చూస్తే ఇక్కడ క్యూఆర్ కూడా ఉంది. ఇక్కడ క్యూఆర్ స్కాన్ చేసి మేము టికెట్ బుక్ చేసుకుంటున్నాం. ఇంతమంది ఉండడం వల్ల ఇక్కడ అసలు నెట్వర్క్ బంద్ చేయట్లేదు. అందుకని ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవడానికి ఓన్లీ క్యాష్ అనే పెట్టారు. నెట్వర్క్ రావట్లేదు. క్యూఆర్ స్కాన్ చేసి మేము టికెట్ బుక్ చేసుకుందాం అనుకుంటే ఫుల్ రష్ ఉంది. ఇక్కడ ఇంత రష్ ఉంటుందని నేనైతే అసలు అనుకోలేదు. సాటర్డే వచ్చాను కాబట్టి, ఈ వీకెండ్ కాబట్టి చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడ నుమాయిష్ ఎగ్జిబిషన్ సెంటర్ ఆఫ్ ది పాయింట్ లో ఉన్నాను. అక్కడ చూస్తే చుట్టుపక్కల మీరు అన్ని చూడొచ్చు, అన్ని స్టాల్స్, అందరు జనాలు ఉన్నారు. ఇక్కడ చూస్తే నీలూఫర్ ఉంది. నీలూఫర్ ఆపోజిట్ మీకు పిస్తా హౌస్ కూడా ఉంది. ఇక్కడైతే జనాలు మామూలుగా లేరు. మీరు పిల్లలతో వచ్చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుల్ రష్ ఉంది. అయినా కానీ క్రాస్ చేసి నేనైతే ఫైనల్ ఎగ్జిబిషన్ ప్లేస్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ అందరూ వస్తున్నారు, తిరుగుతున్నారు, వెళ్తున్నారు, కానీ ఇక్కడ అసలు బ్యారియర్స్ అనేవి లేదు. ఎవరైనా పొరపాటు కొంచెం ముందుకు వచ్చారంటే ఇంకా పడిపోతారు. రైడ్లు అయితే చూడడానికి అయితే భలే ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీకు చాలా తక్కువ రైడ్స్ అయితే కనిపిస్తాయి. మీకు అంత ఎక్కువ రైడ్స్ ఏం కనిపించవు. నాకైతే ఇంకొంచెం ఎక్కువ రైడ్స్ పెడితే బాగుండి అనిపించింది. గోవాలో ఎట్లాంటి స్కామ్ జరుగుతుంది, సేమ్ అట్లాంటి స్కామ్ ఎక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ ఎగ్జిబిషన్ లో స్కామ్ అయితే చేస్తున్నారు. 250, 150 పర్ రైడ్ కానీ పెట్టి వీళ్ళు జస్ట్ 1 or 2 minutes లోనే దించేస్తున్నారు. నాకైతే ఇది అసలు నచ్చలేదు. వీళ్ళు ఎంత అమౌంట్ తీసుకుని కూడా జస్ట్ 1 minute లోనే దించేస్తున్నారు. చాలా మంది అయితే క్యూలో ఉన్నారు, అందుకని వీళ్ళు ఇలా చేస్తున్నారు. మీరు ఎవరైనా నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనొచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను కూడా ఈ రైడ్ అయితే ఎక్కుదాం అనుకున్నా, కానీ వీళ్ళు 250 తీసుకుని జస్ట్ 1 or 2 minutes లోనే దించేస్తున్నారు. నాకైతే ఇది అసలు నచ్చలేదు. నాకు ఇంత కాస్ట్ పెట్టి కూడా 2 minutes లో దించేయడం నాకు చాలా మనీ వేస్ట్ అనిపించింది. ఎగ్జిబిషన్కి ఎంజాయ్ చేయాలని వద్దాం అనుకుంటే మీకు అసలు మనీ వేస్ట్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళు 1 minute, 2 minutes లో దించేస్తున్నారు. మీరు షాపింగ్ చేయాలంటే ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. దీనికి ఒక్కదానికే మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ ఈ రైడ్స్కి అయితే మీరు అస్సలు సాటిస్ఫై ఎవరు. ఎలా ఉందిరా, బాగుందా? ఆవిడైతే షాపింగ్ చేసి ఫైనల్గా ఈ బ్లేడ్ అయితే కొన్నాడు. చూడడానికి మొత్తం మెటల్ లానే ఉంది, గట్టిగానే ఉందిరా. ఇక్కడ నుంచి మీరు ఎటు సైడ్కి వెళ్ళినా అన్ని స్టాల్సే కనిపిస్తాయి. షాపింగ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అవుతుంది. నేనైతే మా ఫ్రెండ్తో వచ్చాను, నాకే చాలా టైం పట్టింది వీళ్ళందరి నుంచి రావడానికి. మీరు లేడీస్తో వచ్చారంటే మీ పని రోజుగా అయిపోయినట్టే. నాలెడ్జ్ పార్క్లో టీ ప్రైస్ 150 అని మావాడైతే టీ పౌడర్ కొన్నాడు. అక్కడ చూస్తే 60 రూపీస్కి నీలూఫర్ టీ వస్తుంది. ఎందుకంటే జనాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది ప్రైస్ అనేది తక్కువ పెట్టారు. ఇక్కడ చూడొచ్చు, నార్మల్ ప్రైజెస్ కన్నా ఇక్కడ కొంచెం తక్కువ ప్రైజెస్ పెట్టారు.